అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకు వినపడుతుంది, అంటే యూఎస్ నుంచి కూడా చాలామంది 40% పీపుల్ రిటర్న్ అవుదాం అనుకుంటున్నారు అక్కడి నుంచి. ఇంకా అక్కడ ఉండలేమో, పరిస్థితులు అక్కడ అట్లా దారుణంగా తయారైపోయాయి అని చెప్పి కూడా. వస్తేనేమో మళ్ళీ వెళ్ళటానికి ఉండదు, రాకపోతేనేమో రావడానికి ఉండదు ఇక అక్కడి నుంచి. అలాంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. చాలామంది ఆలోచన కూడా మారుతుంది. అంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ అమరావతిని నేను డెవలప్ చేశామంటే, అంటే తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారంటే భవిష్యత్తు అయితే వాళ్ళకి ఇంకా చక్కగా ఇక్కడ తీర్చిదిద్దుకోవచ్చు కదా మేడం. మంచి మంచి స్కూల్స్, కాలేజెస్ అండ్ మంచి కంపెనీస్ వచ్చాయనుకోండి, హ్యాపీ కదా. ఇంకా చాలా హ్యాపీగా అండి. పిల్లలు వాళ్ళు అనుకుంటున్నట్టు వాళ్ళ పిల్లలు అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలు ఇప్పుడు రిటర్న్ అవుతున్నారు ఒక 40% అంటే అసలు చాలా అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఎందుకంటే ఇక్కడి నుంచి అమెరికా వరకు కూడా అది ఒక ఆంధ్రప్రదేశ్ లాగానే చూస్తారు ఆయన. అక్కడికి వెళ్తే వాళ్ళతోటే మాట్లాడతారు. అంటే అంత కమ్యూనికేషన్ ఉన్న వ్యక్తి కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు. మీకు ఇక్కడ ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో, ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, ఏవైతే శాలరీస్ ఉన్నాయో అవి మన దగ్గర తీసుకురావడానికి నేను శతవిధాల ప్రయత్నం చేస్తున్నాను అని చెప్తున్నానండి. ఒక్కసారి గవర్నమెంటు మళ్ళీ రీబిల్డ్ అవుతే అసలు ఎవరికి అందుబాటులో ఉండదండి రేట్లు. అట్లా కొనుక్కునే వాళ్ళకి మాత్రం ఇది కరెక్ట్ టైం అని చెప్తాను. ఖచ్చితంగా వామ్ వెల్కమ్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా, మన వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడో ఉన్నా ఏమంటారు కదండి, ఈ గడ్డ మీద నా శ్వాస పోవాలి, నాకు అదొక కర్మభూమి అంటుంటారు కదా, అలాంటి లొకేషన్లో మనం పుట్టాము. అలాంటి లొకేషన్లో లాస్ట్ శ్వాస విడవాలనుకుంటాము. మరి ఎక్కడో ఉండి భయంతో, అభద్రతా భావంతో ఉండేదానికన్నా కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మన దగ్గర కూడా ఇప్పుడు అన్ని వసతులు, జీరో నెట్ సిటీస్, వరల్డ్ క్లాస్ అండి. అమరావతిది మొన్న నేను ఒక వీడియో చూశాను మన దాంట్లోనే అనుకుంటా. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే 70% వాటరు, గ్రీనరీ, దాంతో బిల్డింగ్స్. అసలు అది ఊహించుకుంటే నాకే ఫ్లాట్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాను నేనే, ఇబ్బంది ఉండి కూడా. సో అక్కడ మీరు ఇప్పుడు ప్రజెంట్ మీ ప్రాజెక్ట్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఎన్ఆర్ఐలు కావచ్చు, అక్కడ ఇన్వెస్ట్ చేయాలనే వాళ్ళకి మీ కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా, మీరు మంచి ఏదన్నా అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కావచ్చు, లేదంటే ఏదైనా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళకి మీ నెంబర్ ఏమన్నా ఇస్తారండి? 100% అండి, తప్పకుండా. ఎందుకంటే ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు బయట కంట్రీస్లోకి వెళ్ళి తన వాళ్ళని వదులుకొని అక్కడ పరిస్థితులను, సిచ్యువేషన్స్ అన్నీ మేనేజ్ చేసుకుంటూ కష్టపడిన డబ్బు కరెక్ట్గా మంచి చోట ఇన్వెస్ట్ కావాలంటే రైట్ టైము మన అమరావతి ఏరియాలో, ఆంధ్రప్రదేశ్ అని చెప్తాను. ఖచ్చితంగా ఎవరైనా సరే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. క్లియర్గా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. హ్యాపీగా దగ్గరుండి అప్రూవల్ లేఅవుట్స్లలో ఇన్వెస్ట్ చేపిస్తాను. మనమే ఉన్నాయి లేఅవుట్స్. అందరికీ నమస్కారం అండి. నేను మీ ధనలక్ష్మి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మెంటర్. ప్రతి ఒక్కరి ఆశ, ఆలోచన ఒక డ్రీమ్ ఫ్లాట్ కానీ డ్రీమ్ హౌస్ కానీ ఉండాలనేది ఖచ్చితంగా ఆశ. ఖచ్చితంగా మంచి చోట ఇప్పించి నెరవేర్చగలుగుతాను. మరి నన్ను కాంటాక్ట్ చేయాలంటే 8099725262 నా ఫోన్ నెంబరు. తప్పకుండా కాంటాక్ట్ చేయండి. వరల్డ్ వైజ్గా కూడా హ్యాపీగా హైదరాబాద్లో, అమరావతిలో ఇన్వెస్ట్ చేయగలిగిన, మీరు అక్కడ ఉండి కూడా కంఫర్టబుల్గా ఇన్వెస్ట్ చేయగలిగిన లొకేషన్స్ని నేను సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.